మిత్రులు అడుగుతున్నారు. ఏ ఏజ్ వాళ్ళు ఎప్పటి నుంచి శృంగారం చేయొచ్చు? ఏ ఏజ్‌ల తర్వాత చేయకూడదు? ఇదొక బిగ్ స్పెక్ట్రమ్. మేజర్ అయినప్పటి నుంచి డెత్ దాకా శృంగారంలో పాల్గొనొచ్చు. అయితే మేజర్ కన్నా ముందు చేస్తే మైనర్స్ చేస్తే అది ఇల్లీగల్. లీగల్‌గా అది నాట్ శాంక్షన్. ఈ మేజర్ ఏజ్ మధ్య మధ్య గవర్నమెంట్ మారుస్తుంటుంది. ఓసారి 18 ఏళ్ళు అంటుంది. ఒక్కోసారి 21 ఉండేది ఇదివరకు. ఈ మధ్య కాలంలో 18 చేశారు. ఓటు హక్కు కూడా 16 ఏళ్ళకో, 18 ఏళ్ళకో ఏదో ఇస్తున్నారు. సో, వాళ్ళు ఉండే ప్రదేశాన్ని బట్టి లా ఆఫ్ ది ల్యాండ్ అంటారు. ఇప్పుడు ఇండియాలో ఉన్న లా పాకిస్తాన్‌లో ఉండకపోవచ్చు. పాకిస్తాన్‌లో ఉన్న లా అమెరికాలో ఉండకపోవచ్చు. కనుక మీరు ఆ పర్టిక్యులర్ ల్యాండ్‌లో వెళ్ళినప్పుడు అక్కడ లా ప్రకారము ఏ ఏజ్ వాళ్ళు పాల్గొనొచ్చు అనేది మీరు కనుక్కోండి. ఆ ఏజ్ వాళ్ళతో మీరు శృంగారం చేయొచ్చు. ఇకపోతే వృద్ధాప్యంలో శృంగారం అవసరమా అంటారు. వృద్ధాప్యంలో కూడా అవసరమే. మీరెప్పుడైనా మన తెలంగాణలో ఒక సామెత ఉంది. తాత పెళ్లి చేసుకుంటావా అంటే నాకెవరు ఇస్తారా అంటాడే గానీ నాకొద్దు అన్నాడు. సో, తాతగారు కూడా పెళ్లి చేసుకుంటారు. తాతగారు కూడా మనిషే. తాతగారికి కూడా కోరికలుంటాయి. తాత అయినంత మాత్రాన వాడు ఎందుకు పనికి రాకుండా పోడు. సో, ఏజింగ్ ఈజ్ ఇన్నెవిటబుల్. కానీ ఫీలింగ్ యంగ్ ఈజ్ ఆర్ ఫీలింగ్ ఓల్డ్ ఈజ్ చాయిస్. సో, మీ చాయిస్‌లో మీరు మీ చాయిస్‌ని ఏది అనేది మీరు నిర్ణయించుకోండి. తర్వాత శరీరంలో కొన్ని వ్యాధులు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నంత మాత్రాన కూడా కొద్దిమంది మరీ కుంగిపోతుంటారు. గద్దర్ గారని ఒకాయన ఉండేవారు. ఆయన స్టేజ్ మీద భలే పాటలు పాడేవాడు, ఎగిరేవాడు, దూకేవాడు. ఆయన శరీరంలో చాలా బుల్లెట్స్ ఉన్నాయని చెప్పుకునేవాళ్ళు. సో, బుల్లెట్స్ ఉండగా కూడా వాళ్ళు ఎగిరి, దూకి మనకు ఎంతో ప్రబోధాన్ని ఇచ్చేవాళ్ళు. అలాగే ఆ మధ్యకాలంలో మనం న్యూస్ చదివాము. బాలకృష్ణ గారు ఎవరితోనో రివాల్వర్‌తో కాల్చారు. అతను పెద్ద సినిమా ప్రొడ్యూసరు. ఆయన బుల్లెట్ గనుక తీస్తే ఆయనకు కాళ్ళు పడిపోతాయని ఆ బుల్లెట్ అలానే ఉండిపోయిందని విన్నాము. ఎంత నిజమో, ఎంత అబద్ధమో మనకు తెలియదు. సో, ఆ బుల్లెట్ ఉండగానే ఆయన 2, 3 మళ్ళీ సక్సెస్‌ఫుల్ సినిమాలు తీశారు. కనుక శరీరంలో కొన్ని ఏమైనా చిన్న డిసీజెస్ ఉండొచ్చు. పెద్ద డిసీజెస్ కూడా ఉండొచ్చు. ఏదున్నా కూడా మనస్సుకు డిసీజెస్ రాకుండా మీరు శృంగారంలో పాల్గొనండి. ఎంజాయ్ చేయండి. క్యాన్సర్ ఉంటే మాత్రం ఏమైతుంది? క్యాన్సర్ ఉన్నా కూడా ఏదో ఒక రకంగా చావాల్సిన వాళ్ళమే. ఏదో ప్రతిరోజు క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ ఉంది అని ప్రతిరోజు చావక్కర్లేదు. సో, డెత్ ఈజ్ ఇన్నోవేటబుల్. ప్రపంచంలో చావు రాకున్నవాడు ఎవడూ ఉండడు. కనుక చావు వస్తుందేమో అని భయపడి మీ రోజువారీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. చావు వచ్చిన రోజున చావు వస్తుంది. ఇందాక నిన్న మొన్న ఒక మిత్రుడు ఏదో అడిగాడు. ఎలాగో చేస్తాం కదా! ఈ మాత్రం దానికి దీనికి ఫుడ్ రిస్ట్రిక్షన్ ఎందుకు? మనం ఎందుకు గడ్డం గీక్కోవాలి? ఎందుకు అన్నం తినాలి? ఎందుకు ఎక్కువ తినొద్దు? ఇట్లాంటి ప్రశ్న ఏదో అడిగితే చెప్పాను. బాబు మనం దేవుడికి ఏదైనా ఆఫర్ ఇచ్చినప్పుడు మంచి పండే ఇస్తాము. మురిగిపోయిన పండు దేవుని ముందర పెట్టము. అలాగే మన డెత్ తర్వాత మనం ఒక ఆరోగ్యవంతమైన శరీరాన్ని అగ్నిదేవుడికో, భూదేవికో ఇద్దాము. ఆ ఆలోచనతో పెరుగుదాము. సో, డెత్ దాకా కూడా మనం ఆరోగ్యంగానే ఉండేందుకు ప్రయత్నం చేద్దాము. సో, మంచం మీద పడుకొని నెలల కొద్దీ అందులోనే పార్టీ వెళ్ళి, అందులోనే మూత్రం చేసుకొని, ఆ బాధలు పడేదానికన్నా హ్యాపీగా ఉండి, ఎక్సర్సైజ్ చేస్తూ చనిపోయాడనుకోండి, వాడెంత అదృష్టవంతుడు. ఎన్టీ రామారావు గారు ఉన్నారు. ఎన్టీ రామారావు గారు ఎక్సర్సైజ్ చేస్తూ పోయారని చెప్పుకుంటారు. సో, ఎర్లీ మార్నింగ్ లేసి ఎక్సర్సైజ్ చేస్తూ పోయాడంటే ఓకే. ఇవాళ ఉంటే రేపైనా వారికి డెత్ అయ్యుండేదే. కానీ ఆయన హ్యాపీగా మంచం మీద పడుకోకుండా హ్యాపీగా వెళ్ళిపోయారు. సో, మనం కూడా వారిని ఆదర్శంగా తీసుకుందాం. ఆ ఏజ్‌లో కూడా వారు ఉత్సాహంగా ఉన్నారు. పాలిటిక్స్‌లోకి వచ్చారు. సినిమాలు తీశారు. సినిమాలలో కూడా రకరకాలైనటువంటి పాత్రలు వేశారు. కృష్ణుడి పాత్ర వేశారు. దుర్యోధనుడి పాత్ర వేశారు. భీముడి పాత్ర వేశారు. లేదు నేను జీవితాంతం ఒక్క కృష్ణుడి పాత్రనే వేస్తానని అనుకోలేదు. ఆయనకున్న శక్తినంతా కూడా మన కోసం ఉపయోగించారు. మనం కూడా మనకున్న శక్తినంతా కూడా సొసైటీలో ఉండడం కోసం ప్రయత్నం చేద్దాం. మనం కూడా బాగుందాం. ఉద్ధరేది ఆత్మానం అంటాడు. మన ఆత్మను మనమే ఉద్ధరించుకోవాలి. వేరేవాడు వచ్చి చేయడు. మనకు కడుపు నొప్పి లేస్తే వేరేవాడు టాబ్లెట్ మింగితే మన కడుపు నొప్పి తక్కువ కాదు. కనుక శరీరాన్ని, మనస్సును అన్నిటినీ కంట్రోల్‌లో పెట్టుకుందాం. ముఖ్యంగా శరీరం ఆద్యం,
ఖలు ధర్మ సాధనం అంటాడు. ఈవెన్ ధర్మం చేయాలన్నా కూడా, ధార్మికమైన పని చేయాలన్నా శరీరం ఆరోగ్యంగా ఉండాలి. నువ్వు దానం చేయాలన్నా నీ చేయి పని చేయాలి, నీ కాలు పని చేయాలి, కనీసం టెంపుల్ దాకా వెళ్ళాలి. దానం తీసుకునేవాడు కూడా నీ ఇంటికి ఎవడు రాడు. ఒక్కోసారి నువ్వే వెళ్ళి వాడిని వెతుక్కొని వాడి చేతిలో డబ్బులు ఇచ్చి రావాల్సి వస్తుంది. కనుక దానం ఇయ్యాలన్నా, ధర్మం చేయాలన్నా, ఏది చేయాలన్నా శరీరం ఆద్యం. శరీరం ముందుకు బలంగా ఉంచుకోవాలి. కనుక చక్కటి తిండి తినండి, ఎక్కువ ఫ్యాట్ రాకుండా చూసుకోండి, పొట్టలు రాకుండా చూసుకోండి, స్టామినా పెంచుకోండి. ఈవెన్ 80 ఏళ్ళ వాడు కూడా, ఇప్పుడు మనం వెస్ట్రన్ కంట్రీస్లో చూస్తాం, 85 ఇయర్ ఓల్డ్ లేడీ చక్కగా సైక్లింగ్ చేస్తుంది లేదా స్విమ్ చేస్తున్నారు. మరి అదే మన దగ్గర 85 ఇయర్స్ వచ్చిన లేడీ ఎలా ఉంటారు? ఎందుకంటే సైకలాజికల్ పవర్. మనం అక్కడ వాళ్ళేమి గొప్ప కాదు, వెస్టర్న్స్ ఏదో గొప్ప, ఇండియన్స్ తక్కువ అని అనుకోవాల్సిన పని. మనకు చిన్నప్పటి నుంచి వయసు వచ్చేసింది, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, ఇక మనకి ఇంకేమీ అక్కర్లేదు అనుకుంటారు. పిల్లలు పెద్దవాళ్ళు అయితే మనం భోజనం చేయట్లేదా? పిల్లలు పెద్దవాళ్ళు అయితే శృంగారం చేయడానికి తప్పేముంది? సో ఫ్రీక్వెంట్గా ఎవరైతే శృంగారంలో పాల్గొంటారో వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు, మంచం మీద పడకుండా బతుకుతారు, తర్వాత మంచి ఆరోగ్యంగా ఉంటారు, మానసికంగా మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. కనుక వయసు వచ్చిన వాళ్ళు శృంగారం చేయకూడదు అనే ఫాల్స్ కాన్సెప్ట్ నుంచి బయటకు రండి. మన దేవతలందరూ శృంగారం చేసేవాళ్ళే. మనకున్నటువంటి తెలిసినటువంటి జంతువులన్నీ కూడా శృంగారం చేస్తాయి, నేచర్. తర్వాత చిన్న చిన్న పురుగుల నుంచి దేవతల దాకా అందరూ చేసేది అదే. కనుక శృంగారం తప్పు కాదు. శృంగారం ఎప్పుడు తప్పు అంటే ధర్మాన్ని వదిలేసుకొని సొంత భార్యతో కాకుండా పక్కింటి వాడి భార్యతో చేస్తే తప్పు. అది గర్హనీయం. కనుక పోతన గారి పద్యం ఉంది, హాలికులైననేమి కందమూలక ఔద్దాలికులైననేమి నిజదార సుధోదర పోషణార్థమై. నిజదార అంటాడు, అంటే సొంత భార్య. సో నిజదార సుధోదర పోషణార్థం, సుతులు, కొడుకులు, బిడ్డలు, తర్వాత వాళ్ళ కడుపు నింపడానికి కోసమని ఏ పని చేస్తే మాత్రమేమి అంటాడు. సో ఎప్పుడు కూడా ఏ పని చేసినా తప్పులేదు, న్యాయంగా ధర్మంగా ఉంటే అది ఇమ్మీడియట్గా మనకు రిజల్ట్స్ ఇవ్వకపోయినా లాంగ్ రన్లో ఇస్తుంది. పెద్దవాళ్లకు సుమారుగా మగవాళ్ళందరికీ కూడా 35 ఏళ్ల నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఇంకా తక్కువ ఏజ్లో కూడా వస్తున్నాయి. షుగరు, బీపీ, స్మోకింగు, ఇట్లాంటి వాళ్ళకు ప్రాబ్లమ్స్ ప్లెంటీగా ఉంటాయి శృంగారంలో పాల్గొనడానికి. అలా ఉన్నప్పుడు PDE5 ఇన్హిబిటర్స్ అనే ఒక గ్రూప్ ఆఫ్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఒక్కో వ్యక్తికి ఒక్కొక్క ట్యాబ్లెట్ సూట్ అవుతుంది. కనుక మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు ఏది సూట్ అవుతుంది అనేది వారితో సంప్రదించి మందులు వాడుకోండి. ఇవి కొన్ని ఏమో 50 మిల్లీగ్రామ్స్ నుంచి 100 మిల్లీగ్రామ్స్ దాకా ఉన్నాయి, కొన్ని ఏమో 10 నుంచి 20 దాకా ఉన్నాయి. ప్రతి మందు కూడా మినిమల్ ఎఫెక్టివ్ డోసు, మ్యాక్సిమం ఎఫెక్టివ్ డోస్ అని ఉంటుంది. సో వైగ్రా లాంటివి అయితే 25 మిల్లీగ్రామ్స్ నుంచే మొదలు పెట్టుకోవచ్చు. మిగతా ట్యాబ్లెట్స్కు వాళ్ళ దాన్ని బట్టి డోసును బట్టి ఉంటుంది. సో ఇది ఎవరు వాడవచ్చు, ఎవరు వాడకూడదు, ఎవరు ఎంత డోసు వాడాలి అనేది మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ గారు మీకు పరీక్ష చేసి చేస్తారు. ఒకవేళ మీకు దగ్గరలో ఆండ్రాలజిస్ట్ లేకుంటే మీరు హృదయం డాక్టర్, గుండెకాయ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. గుండె డాక్టర్ గారు కూడా చూసి ఆ మందులు వేసుకుంటే మీ గుండె తట్టుకుంటుందా లేదా, మీకు వేరే నష్టం కాకుండా ఉంటుందా లేదా అనేది చూసి వారు రాసిస్తారు. కనుక కన్సల్టేషన్ కోసం కకృతి పడకండి. కన్సల్టేషన్ ఫ్యూ హండ్రెడ్సే ఉంటుంది. సో 100, 1000 దాన్ని కట్ చేసుకొని ఏదో డాక్టర్ లేకుండానే మందులు వాడదామనే రిస్క్ తీసుకోకండి. మందులన్నీ కూడా ఎలక్ట్రిసిటీ లాగా, అవి జాగ్రత్తగా వాడితే చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వాడుకుంటే మనకు ఫ్యాన్ తిరుగుతుంది, ఏసీ వస్తుంది, నీళ్ళు వస్తాయి, బల్బు వెలుగుతుంది. అజాగ్రత్తగా ముట్టుకుంటే డెత్ కూడా అవుతుంది. కనుక ఎలక్ట్రిసిటీని మనం ఎలా జాగ్రత్తగా వాడుకుంటామో మందులన్నీ కూడా జాగ్రత్తగా వాడుకోవాలి. ఏ మందుకు ఏ మందు పడుతుంది, ఇంటరాక్షన్ అంటారు, ఒక్క మందు ఇంకో మందుతో ఒక్కోసారి పడదు, దానివల్ల విపరీతమైనటువంటి లక్షణాలు వస్తాయి. ఒక్కోసారి ఇర్రివర్సిబుల్ బీపీ డౌన్ అవుతుంది, ఇర్రివర్సిబుల్ షాక్ అంటాం. సో అటువంటి అన్నిటికీ రాకుండా ఉండాలంటే మంచి కార్డియాలజిస్ట్ను లేదా గుండె డాక్టర్ను కలుసుకొని వారి దగ్గర సంప్రదించి వారు రాసిచ్చిన మందులు వాడుకోండి. అప్పటికీ మీకు కనుక రాకపోతే హైదరాబాద్కు రండి. నాలాగే సర్జరీ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళినా మీరు అవసరం అనుకుంటే సర్జరీ చేయించుకోండి. సర్జరీ చేయించుకున్నా, ట్యాబ్లెట్స్ తీసుకున్నా ఇవి డెఫినిటివ్ ట్రీట్మెంట్స్. ఇకపోతే షాక్ వేవ్ అని, తర్వాత
పీ షార్ట్స్ అని కొన్ని పద్ధతులున్నాయి. అవి ఇంతవరకు ఇంకా అండర్ రీసెర్చే ఉన్నాయి. ఇంకా స్టాండర్డైజ్ కాలేదు. కానీ వాటి వల్ల కూడా అప్పుడప్పుడు మనకు రిజల్ట్స్ కనబడుతుంటాయి. కనుక అన్ని విధాలా ట్రై చేయండి. సర్జరీ చేయించుకోవాలంటే కేవలం ముసలాళ్ళే చేయించుకోవాలనుకునే అపప్రథ నుంచి బయటికి రండి. ముసలాడికి శృంగారం కోసం ఆపరేషన్ చేసినా కూడా అతను ఎంజాయ్ చేసేదానికన్నా కూడా యువకుడు ఎంజాయ్ చేసే కాలం ఎక్కువ ఉంటుంది. కనుక యువకులకు దీని అవసరం ఎక్కువ ఉంటుంది. 90 ఏళ్ల ముసలాళ్ళు కూడా శృంగారంలో పాల్గొనొచ్చు. ప్రొవైడెడ్ వాళ్ళకు కాళ్ళు, చేతులు ఆడి కొంచెం శక్తి ఉంటే ఇవన్నీ చేయొచ్చు. అలా ఉండాలనుకుంటే రోజు కొంచెంసేపు జిమ్‌కి వెళ్తూ ఉంటే చిన్నప్పటి నుంచి వెళ్తూ ఉంటే 90 ఏళ్ళకి కూడా అతనికి కొంచెం బెండింగ్ అవి చేసినా కూడా ఏం ప్రాబ్లమ్ కాదు. ఆల్ ఆఫ్ ఎ సడెన్ 70 ఏళ్ళకు, 80 ఏళ్ళకు అప్పుడు మనం జిమ్‌కెళ్ళినా కూడా లాభం లేదు. కనుక చిన్నప్పటి నుంచి రోజు 5 నిమిషాలో, 10 నిమిషాలో స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజెస్, చిన్న చిన్న వెయిట్స్ లేవట్టడము ఇవన్నీ చేసుకోండి.